ఆ ఉచ్చ స్థానం ఏంటి, నీచ స్థానం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉచ్చ స్థానానికి సంబంధించి ఈ మ్యాప్లో మనం గమనిస్తే క్లియర్గా మనకి ఉచ్చ స్థానం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఇది తూర్పు ఫేసింగ్కి సంబంధించి, దక్షిణం ఫేసింగ్కి సంబంధించి, పడమర ఫేసింగ్కి సంబంధించి, ఉత్తరం ఫేసింగ్కి సంబంధించి, తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం, ఈశాన్యం నైరుతి, ఆగ్నేయం వాయువ్యం. ఉదాహరణకి మీది తూర్పు ఫేసింగ్ స్థలం అనుకోండి. ఈ తూర్పు ఫేసింగ్ స్థలమునకు ఈ తూర్పు భాగము ఉచ్చ స్థానం అవుతుంది. మీది దక్షిణం ఫేసింగ్ స్థలం అనుకోండి, మీకు ఉత్తర భాగం ఉచ్చ స్థానం అవుతుంది. మరలా మీది పడమర ఫేసింగ్ స్థలం అనుకోండి, తూర్పు భాగం ఉచ్చ స్థానం అవుతుంది. ఉత్తరం ఫేసింగ్ హౌస్ అనుకోండి, ఉత్తరం ఫేసింగ్ స్థలం అనుకోండి, ఉత్తరం ఫేసింగ్ ఉచ్చ స్థానం అవుతుంది. అంటే తూర్పుకి తూర్పు ఉచ్చ స్థానం అయినప్పుడు పడమర నీచ స్థానం అవుతుంది. అలాగే దక్షిణమునకు ఉత్తరం ఉచ్చ స్థానం అయినప్పుడు దక్షిణం నీచ స్థానం అవుతుంది. అలాగే పడమరకు సంబంధించి తూర్పు ఉచ్చ స్థానం అయినప్పుడు పడమర నీచ స్థానం అవుతుంది. అలాగే ఉత్తరానికి సంబంధించి ఉత్తరం ఉచ్చ స్థానం అయినప్పుడు దక్షిణం నీచ స్థానం అవుతుంది. అంటే ఉచ్చ నీచ స్థానాలు వాస్తు చాలా సూక్ష్మమైనది. వాస్తు చాలా సూక్ష్మమైనది. ఎంతోమంది చెప్తున్నారు మధ్యద్వారాలు మధ్యద్వారాలు మధ్యద్వారాలని. మధ్యద్వారాలు కాదు, ఉచ్చ స్థానం నీచ స్థానం వర్గుల ప్రకారం సింహద్వార నిర్ణయం జరగాలి. మధ్య సింహద్వారం పెడితే ఏదో కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి అనేటువంటిది కాదు. అలాంటి ప్రలోభాలకు మీరు గురి కావద్దు. మధ్యద్వారం పెడితేనే సంపన్నులు అవుతారు, మధ్యద్వారం పెడితేనే అన్నీ కూడా మంచి జరుగుతాయి అనేటువంటి తప్పు. శాస్త్రం ఎప్పుడూ కూడా ఒక ద్వారాన్ని పెడితేనే మీరు బాగుపడతారని చెప్పి ఏ శాస్త్రం కూడా గొంతు మీద కత్తి పెట్టి కూర్చోదు.